ఈ దేశం అందరిది, కొంతమందిదే కాదు అన్నారండి. అది గొప్ప విషయం. మతానికి, కులానికి, భాషకి, రంగుకి, దేనికి కూడా నిమిత్తం లేకుండా ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఈ దేశ పౌరులు, ఈ దేశం అందరికీ చెందుతుంది అన్నటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచంలో భారతదేశం. There are no qualifications. Only qualification is you are a resident of this land within the borders. The second qualification to participate in the political process is you are 18 plus, or 21 plus. That's no discrimination. దానికి ఆ రకమైనటువంటి ఉదాత్తమైనటువంటి భావనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఇవాళ రాజ్యాధికారంలో ఉండి కాదు ఇది అందరిది కాదు, ఇది కొంతమందిదే అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో ఒక రకమైనటువంటి పౌర ప్రక్షాళన, ఓటరు ప్రక్షాళన కాదు, ఓటరు జాబితా ప్రక్షాళన కాదు, జనాభా ప్రక్షాళన చేయడానికి చేస్తున్నటువంటిది మాత్రమే ఎస్ఐఆర్. దీనికి పౌరసత్వం మీద ఏమి ప్రభావం పడుతుంది? యూరోప్లోను, ఆఫ్రికాలో, మరొక చోట నా వాడు కాకపోతే, నా మతానికి, నా భాషకి, నా నాగరికతకి, నా సభ్యతకి, నా రంగుకి చెందకపోతే సంపన్న చంపారు, పంపన నా పంపారు. పౌరసత్వం లేదు. ఇక్కడ మనం చంపలేము, పంపాలి. ఏం చేయాలి? చంపలేకపోతే ఏం చేయాలంటే పౌరుణ్ణి చంపలేకపోతే పౌరసత్వాన్ని చంపు. పౌరసత్వాన్ని చంపడం అంటే ఏం చేయాలి? ఓటుని చంపు. ఓటుని చంపిన తర్వాత మీకు పౌరసత్వానికి అర్థమే లేదు. అంచేత ఎస్ఐఆర్ అంతకుముందు ఎన్ఆర్సి, సిఏఏ చేసినటువంటి పని, చేద్దామనుకున్న పని, ఆ రెండింటి ద్వారా చేద్దామనుకున్నటువంటి పని అప్పుడు సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్, ఎన్ఆర్సి, సిఏఏ, ఈ రెండింటిలో సి ఉంది. సి ఉందనగానే దేశం అంతా తిరగబడింది, ప్రతిఘటించి ఆపించి. ఎస్ఐఆర్లో సి లేదు కదా. అంచేత చాలా సులువుగా, సజావుగా, ఎవరి అభ్యంతరం లేకుండా ఇదంతా కేవలం ఓటు ప్రక్షాళనే అనేటటువంటి విషయం మీద చేస్తున్నటువంటిది. ఇది అక్కడ రక్తపాతంతో కూడినటువంటి నరమేధం ఉంటే, ఇక్కడ రక్తపాతరహిత నరమేధం చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యం. పౌరసత్వాన్ని తుదముట్టించడమే ఎస్ఐఆర్ లక్ష్యం. చనిపోయిన వాళ్ళ పేరు మీద, లేని వాళ్ళ పేర్ల మీద, డూప్లికేట్ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు, డూప్లికేట్ కానటువంటి వాళ్ళు, బదిలీ కానటువంటి వాళ్ళు, వాళ్ళని, వారికి కిట్టనటువంటి వాళ్ళని ఓటర్ల జాబితాలో నుంచి తొలగించి పౌరసత్వం నుంచి దూరం చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యం. లేకపోతే జనాభా పెరుగుతున్న దేశంలో 6 కోట్ల మంది, 16 కోట్ల మంది ఓటు హక్కును ఎలా కోల్పోతారు? ఎవరు కోల్పోతున్నారు? వారికి కిట్టని వాళ్ళు కోల్పోతున్నారు. దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలది కేవలం ఎన్నికల దృష్టిలో మాత్రమే చూసి, ఇది ఎన్నికలకి ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడదు అనే దృష్టిలోనే చూసి
ఇది ఎన్నికలకు వాళ్ళకు ఉపయోగపడట్లేదు, వీళ్ళకు ఉపయోగపడట్లేదు. నేను చాలామంది రాజకీయ నాయకులు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు ఉన్నారు. నేను ఎన్నికలకు ముందు వాళ్ళకి జాగ్రత్త చూసుకుంటున్నారా ఎస్ఆర్ అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు నాకు, బాగా చూసుకున్నాం, మా నియోజకవర్గంలో ఓట్లు తీశారు కానీ నా ఓట్లు పోలేదు, వాళ్ళ ఓట్లు పోయి. ఎవరు అంటే ఒక పౌరుడి ఓటు హక్కు పోయింది, ఆ పౌరుడు నా ఓటర్ అయితే నేను ఇబ్బంది పడాలి కానీ నా ఓటర్ కాకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేటటువంటి పరిస్థితులు ఇవాళ మన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంకొక రకం ఉన్నారు, వాళ్ళే ఉన్నారంటే పోయే ఓట్లు నాకు పడేటువంటి ఓట్లు పోయే, కానీ వాళ్ళు 10,000 తీశారు, నేను గత ఎలక్షన్లో 20,000తో గెలిచాను, ఇంకా 10,000 ఓట్లు గ్యాప్ ఉంది, నాకు ఇంకా బఫర్ ఉందన్నారు. అంటే యూ డోంట్ కేర్ ఇఫ్ అన్ ఎలిజిబుల్ ఓటర్ ఈజ్ డినైడ్ ఎ ఓటింగ్ రైట్. నా ఓటర్ కాకపోతే పర్వాలేదు, నా ఓటర్ అయినా కూడా నాకు గతంలో వచ్చిన మెజారిటీ కన్నా కూడా తక్కువ ఉంటే పర్వాలేదు. 6 కోట్ల మంది, నరసింహరావు గారు, 6 కోట్ల మంది ఈ దేశంలో ఇప్పటికీ ఓట్లు కోల్పోతే వారందరినీ మీరు సంఘాలుగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కదా, ఇక్కడ 94 లక్షల మంది ఓట్లు కోల్పోయారు. రేపు పొద్దున్న 94 లక్షల నుంచి 92, 90, 89, 88 అంటారు. అబ్బా 94 లక్షల నుంచి 88 లక్షలకే వచ్చింది అని సంతోషించేవాడు కొంతమంది ఉంటారు ఈ డిస్కౌంట్ స్టోర్స్ లాగా. అలా ఆ 80 లక్షలను, 85 లక్షలను, 90 లక్షలను మీరు ఒక సంఘంగా, ఒక అసోసియేషన్గా, ఒక యూనియన్గా ఓటు కోల్పోయినటువంటి వారి సంఘాలని ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసి వారందరినీ కాన్ఫెడరేషన్ తోటి ఓటు కోల్పోయినటువంటి భారతీయులు అనేటటువంటిది ఒక ఆల్ ఇండియా అసోసియేషన్ పెట్టి ఈ దేశంలో ఉద్యమిస్తేనే కానీ మన పౌరసత్వాన్ని, మన ఓటు హక్కుని, మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేము. మిగతా విషయాలు చర్చలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.